మార్చి ప్రారంభంలోనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. దక్షిణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఆ జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. నెలాఖరుకు ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పాటు వడగాల్పులు వీస్తాయని వివరించారు. ఎండ నుంచి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి ముఖాముఖి. రాష్ట్రంపై బాణుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. బాణుడి బగబగలకు జనం అల్లాడిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదే అవకాశం ఉందనే అంశాలను వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారిని అడిగి తెలుసుకుందాం. నిన్న చూసుకున్నట్టయితే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదే అవకాశాలు ఉన్నాయంటారు? ఈ యొక్క ఉత్తర తెలంగాణలో కొంచెం నిన్న చూసుకున్నట్లయితే భూ ఉపరితలం అనేది వేడిమి వాతావరణం అనేది కూడా నమోదవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖమ్మంలో 39.7 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవడం కూడా జరిగింది. కొన్ని చోట్ల కూడా చూసుకున్నట్లయితే 38 నుంచి 39 వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతుంది. రానున్న 2 రోజులు కూడా స్వల్పంగా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం బట్టి క్రమేపీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిన్న కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీలోనే మనకి 37.2 వరకు కూడా నమోదైనటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నంలోపు 35.2 వరకు కూడా అంటే 2 డిగ్రీల డ్రాప్ అనేది కూడా కనిపించింది. ఈ రోజు రేపు కూడా కొంచెం స్వల్పంగా తగ్గినప్పటికీ రానున్న రోజుల్లో క్రమేపీ ఈ యొక్క తీవ్రత అనేది పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. మార్చి ప్రథమార్థంలోనే 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంటే అటు ఏప్రిల్ మే మాసాల్లో వీటి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఈ ఎండ వేడిమి అనేది తొందరగా వచ్చిందనే ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఈ మార్చిలోనే 40 దాకా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. క్రమేపీ చివరి 2 వారాలు కూడా కొంచెం ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొంచెం అధికంగా అయితే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ జిల్లాలపైన అధికంగా నమోదవుతూ వస్తున్నాయి అంటారు? ఈ యొక్క దక్షిణ జిల్లాలు అలాగే ఉత్తర జిల్లాల మీద కూడా మేము ఎల్లో కలర్ వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగింది. నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్ అలాగే వనపర్తి, నాగర్ కర్నూలు యొక్క జిల్లాలకు ఎల్లో కలర్ వార్నింగ్ కూడా జారీ చేయడం జరిగింది. ఇంచుమించు 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎస్టిమేట్ కూడా చేయడం జరిగింది. తూర్పు జిల్లాలుగా ఉన్నటువంటి మూల్గు, భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఖమ్మం ఈ యొక్క జిల్లాలకు కూడా సుమారు 36 నుంచి 40 డిగ్రీల వరకు ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చిలో 3 నుంచి 5 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత ఉండే అవకాశం ఉందని చెప్పారు. అంటే ఏ తేదీల్లో ఉండే అవకాశం ఉందంటారు? మార్చి చివరి 2 వారాల్లో కొంచెం ఎండ తీవ్రత అనేది అధికంగా ఉండడంతో పాటు ఉక్కబోత వాతావరణం అలాగే అసౌకర్యమైనటువంటి వాతావరణం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే వడగాల్పు తీవ్రత ఉంటుందని చెప్తున్నారో ఆ వడగాల్పు తీవ్రత ఏ సమయంలో ఉంటుంది? గరిష్ట ఉష్ణోగ్రత కూడా ఏ సమయంలో నమోదవుతుంటాయి అంటారు? ఎక్కువగా రానున్న 2 రోజులు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది సాధారణ స్థాయి నుంచి నెమ్మదిగా పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చివరి 2 వారాలు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ కంటే కూడా 1 నుంచి 2 డిగ్రీలు అధికంగాను కొన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసే అంత తీవ్ర స్థాయిలో కూడా ఉండే అవకాశం అయితే చివరి 2 వారాల్లో కనిపిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు అనేవి 11:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఉష్ణోగ్రతలు తగ్గాయా, పెరిగాయా? ఈ రోజు ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యా అంటారు? హైదరాబాద్ లోనే చూసుకున్నట్లయితే నిన్నటి గనుక చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు 37.2 వరకు కూడా నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు ఈ రోజు 35.2 వరకు కూడా నమోదవడం జరిగింది. అంటే 2 డిగ్రీలు స్వల్పంగా తగ్గిందనే చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల కూడా స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా ఈ రోజు రేపు కూడా ఈ యొక్క స్వల్పంగా తగ్గే అంచనాలు కనిపిస్తున్నాయి. తర్వాత క్రమేపీ పుంజుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు రేపు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడడం గల కారణాలు ఏమేమి ఉంటాయి అంటారు? రాష్ట్రం మీద వీస్తున్నటువంటి ఉత్తరగాలు అలాగే ఈశాన్య దిశ నుంచి వచ్చేటువంటి గాలుల వల్ల కూడా మనకి కొంచెం ఈ యొక్క వేడిమి వాతావరణం నుంచి కొంచెం ఉపశమనం పొందామని చెప్పుకోవచ్చు. రానున్న ఈ 2 రోజులు మినహా క్రమేపీ ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది వాతావరణ శాఖ ధర్మరాజు గారు చెప్తుంది. రాష్ట్రంలో 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వస్తున్నాయని, మార్చి చివరి వరకు కూడా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేందర్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.